1937లో ఆనాటి నేషనల్ హెరాల్డ్ పత్రికలో వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం ఆనాటి అతి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ నెహ్రూను దుయ్యపడుతూ ఆయన అహంకారాన్ని విరగదీస్తూ రాసింది. పార్టీలో బయట ఆ వ్యాసం పెద్ద సంచలనాన్ని లేపింది. అందరూ ఆ వ్యాసాన్ని నెహ్రూ సిద్ధాంతాలను వ్యతిరేకించే భోగరాజ్ పట్టాభిసీతారామయ్య గారు రాశారనుకున్నారు. కొంతకాలం తర్వాత నెహ్రూ గారు నిజం చెప్పారు, తానే రాశానని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేషనల్ హెరాల్డ్ నెహ్రూ సొంత పత్రిక. తన పత్రికలో తననే కలం పేరుతో విమర్శించుకున్నారు. ఆ తరంలో అంత ఇంటలెక్చువల్ ఆనెస్టీ అండ్ మోరల్ ఇంటిగ్రిటీ ఉన్న నాయకులు లేరు. నెహ్రూ గారి గొప్ప లక్షణాలు తనను చూసి తాను నవ్వుకోవడం, తనను తాను సంస్కరించుకోవడం, తన తప్పదాన్ని బేషరతుగా ఒప్పుకోవడం. ఇక్కడే మరొక మాట చెప్పాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో తమను తామే సంస్కరించుకునే మోరల్ సెల్ఫ్ కరెక్టింగ్ ఈక్విలిబ్రియం ఉన్న నాయకులు ఎందరో ఉన్నారు. మూడే పేర్లను ఉదహరిస్తాను: నెహ్రూ, గాంధీ, పటేల్. ఈ దేశపు సామాజిక వ్యవస్థ గొప్ప కితాబు. ఒక నాయకురాలు వేసిన తప్పటడుగును ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కల్లోలను తట్టుకొని వ్యవస్థ తనను తాను సవరించుకుంది. ప్రస్తుతం దేశపు న్యాయ వ్యవస్థలో ఆ అపశృతి కనిపిస్తోంది. ఏనాడైనా తన వ్యవస్థ లొసుగుల నుంచి సంస్కరణలు జరగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రజల ముందుకు రావడం మనం విన్నామా? ఈ వ్యవస్థలో ఆ అపశృతిని కూడా త్వరలో సవరించుకుంటుందని ఆశిద్దాం. ఇప్పటి కథ. ఈనాడు నెహ్రూకి 4వ తరం కుర్రవాడు రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకుడు. ప్రజాస్వామిక వ్యవస్థలో అన్ని పార్టీల ముఖ్య లక్ష్యం ప్రజాస్వామ్యం, సంక్షేమం. ఇందులో నిజానికి ప్రతిపక్షానికే ముఖ్య పాత్ర. అధికారం, అవకాశం ఉన్న పాలకపక్షాన్ని సంస్కరించాలి కనుక తిట్టే నోరు సంస్కరించదు. ఆ వ్యవస్థని తిరగబడేట్టు చేస్తుందే తప్ప ఆత్మావలోకనం చేసుకునే అవకాశం ఇవ్వదు. ఇది ప్రజాస్వామ్యానికి సేవ మీద కాక పదవి మీద, కుర్చీ మీద వ్యామోహం పెంచిన అరిష్టం. అందుకే మన పార్లమెంట్లో ఎందరో గూండాలు, రేపిస్టులు, అవకాశవాదులు, దుర్వ్యాపారులు చేరారు. నరేంద్ర మోదీని ఆయన బహిరంగ సభలో రాహుల్ దొంగ అన్నాడు, చౌకీదార్ అన్నాడు. డోక్లా వ్యవహారంలో మోదీ ఛాతీ 56 అంగుళాల నుంచి 4 అంగుళాలు కుంచుకుపోయిందన్నాడు. ఆయన పిరికివాడన్నాడు. పార్లమెంటు నుంచి తప్పించు తిరిగే ఫలాయనవాది అన్నాడు. దమ్ముంటే నా ముందు 5 నిమిషాలు నిలవమని ఛాలెంజ్ చేశాడు. ఈ దేశానికి భాక్రా నంగల్, నాగార్జున సాగర్, అంతరిక్ష పురోగతికి పునాదులు వేసిన ఒక స్వాప్నికుడు. ఈ కుర్రాడి 4వ తరం ముత్తాత ఎక్కడా? ఈ కుర్రాడెక్కడా? ఆనాటి పార్లమెంట్లో జయప్రకాష్ నారాయణ్, కృపలాని, బెవాన్ వంటి నాయకులు ఒక్కసారైనా ప్రధాని మీద మాట తోలలేదు. ఇటు నరేంద్ర మోదీ విమర్శ 2 సందర్భాలు ఉటంకిస్తాను. పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ ఉండగా రేణుకా చౌదరి హాల్ దద్దరిల్లేలాగా నవ్వింది. వెంకయ్యనాయుడు గారు లేచి, అది మర్యాద కాదు అన్నారు. మోదీ నవ్వి, పర్వాలేదు నాయుడుజీ, చాలా కాలానికి రామాయణంలో వికటాట్టహాసం ఇన్నాళ్ళకి విన్నాను అన్నారు. శూర్పణఖ పేరెత్తలేదు, కానీ అందరి మనస్సులోనూ ఆ పేరు కదిలింది. ఇది మహిళలకు అన్యాయమని తర్వాత రేణుకా చౌదరి గారికి ఎంచుకున్నారు. మరోసారి మన్మోహన్ సింగ్ గారి పదవిలో చేతకాంతనాన్ని విమర్శిస్తూ వారి పాలనలో 2G, కామన్వెల్త్, బొగ్గు, గడ్డి వంటి 42 స్కాములు తోసుకురాగా మన్మోహన్ సింగ్ గారు స్నానాల గదిలో రెయిన్ కోట్ వేసుకుని నీళ్లు పోసుకున్నట్టు ప్రవర్తించారు అన్నాడు. తెలుగులో ముతక సామెత ఉంది, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అని. ఏమైనా ఆ ఆలోచనకి సున్నితమైన ఔచిత్య పూత పూసి ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త, తనకంటే వయస్సులో పెద్ద, ఒక దేశాన్ని 10 సంవత్సరాలు పాలించిన సీనియర్ నాయకుని మీద విమర్శ ఎంత ఉదాత్తంగా, ఔచిత్యం చెడకుండా చేశారు. విమర్శ ఎదుటి వ్యక్తిని సంస్కరించాలి, తన ఉద్దేశానికి పదునివ్వాలి. దురుద్దేశంతో ఎదురు దెబ్బ తీయడానికి పురికొల్పకూడదు. ఎంత కిందకి దిగి దుయ్యపట్టినా ప్రజలు దొంగ, దగాకోరు అనే విమర్శను గుర్తుంచుకోరు, అతని డిస్పరేషన్ గుర్తుంచుకుంటారు. మోదీ సరసమైన, సరళమైన హాస్యం తగలవలసిన చోట గుచ్చుకుంటూనే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కితకితలు పెడుతూ ఉంటాడు.